హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నామండి. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు రెసిపీ వచ్చేసి సర్వపిండి అండి. నేనైతే సర్వపిండి చేసిన అండి ముందు రోజు నైట్ అయితే ముందుగా సర్వపిండికి జల్లించి తీసుకున్న బియ్య పిండి తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులో మనకు రుచికి తగినట్టు కారం అలాగే ఉప్పు వేసుకోవాలి. వేసుకొని పిండిలో మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి. అయితే ముందు అయితే మనమైతే ఖచ్చితంగా ఉప్పు కారమే వేసుకోవాలి. లేకపోతే మనం కొంచెం తడిగా ఉండే ఐటమ్స్ వేసుకుంటే తొందరగా కలిసిపోవు. తర్వాత ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు వేసుకున్నాను. తర్వాత ఆనియన్స్ వేసుకున్నాను. తర్వాత నానబెట్టిన ఒక 10 మినిట్స్ అలా నానబెట్టిన శనగపప్పు కూడా వేసుకున్నాను. తర్వాత కొంచెం లైట్గా దంచుకున్నా అంటే 2 వక్కలు చేసుకున్న ధనియాలు అయితే వేసుకున్నాను. తర్వాత వెల్లుల్లి వేసుకున్నాను. తర్వాత కరివేపాకు. ఇప్పుడు ఇవన్నీ మంచిగా పిండిలో కలిసే వరకు ఇలా కలుపుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని మొత్తం మెత్తగా కలుపుకోవాలి. ఇలా కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని మొత్తం కలుపుకోవాలి. పిండి అయితే వాటర్ ఒకటేసారి పోస్తే మెత్తగా అవుతుంది కాబట్టి కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. కొంచెం వాటర్ వేసుకుంటూ వీటిని కొంచెం ముద్దలుగా అవుతుంది కదా, మనం కొంచెం వాటర్ వేసుకుంటే దాన్ని బాగా ఇలా బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు పిండి మంచిగా మెత్తగా ఉంటుంది కాబట్టి మనకు సర్వపిండి కూడా స్మూత్గా వస్తుంది. వీడియోలో చూస్తున్నట్లు పిండి మొత్తం ఇలా కలుపుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా కలుపుకోవాలి పిండి. ఇలా ముద్దలా అయ్యాక ఇప్పుడు మనం ఏదైతే సర్వపిండి పెట్టుకోవడానికి తీసుకుంటున్నాం కదా గిన్నె, అందులో ఫస్ట్ మనం ముందుగా పెట్టేటప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకుంటే మనకి ఈజీగా వస్తుంది. నెక్స్ట్ టైం కొంచెం తక్కువగా వేసుకున్నా పర్లేదు. ఇలా వేసుకొని మంచిగా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి గిన్నె అంతా. ఇలా గిన్నె మొత్తం ఇలా సన్నగా ఒత్తుకున్నాక సైడ్లు కూడా మందంగా లేకుండా మంచిగా ఒత్తుకోవాలి. ఇప్పుడు చిన్నగా ఇందులో హోల్స్ టైపు పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఆయిల్ వేసుకుంటే మధ్యలో ఇట్లా ఆయిల్ వేసుకోవాలి. వేసుకుంటే మంచిగా కాలుతుంది అన్నమాట. వేసుకొని స్టవ్ పైన పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెతో అయితే కొంచెం లేట్ అవుతుంది కాబట్టి నేను 2 గిన్నెలలో సర్వపిండి చేసుకుంటున్నాను. ఇది మరో గిన్నెలో కూడా పిండి వేసుకొని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మొత్తం చేసుకున్నాక 2 వైపులా
స్టవ్ పైన అటు ఇటు రెండు వైపులా గిన్నెలు పెట్టుకున్నానండి. ఇక స్టవ్ అయితే సిమ్లో పెట్టుకొని మనం కుక్ చేసుకోవాలి. సిమ్లో పెట్టుకుంటే మంచిగా ఉడుకుతుంది, మొత్తం ఒకేలాగా కాలుతుంది. కాబట్టి సిమ్లోనే పెట్టుకోవాలి. సర్వపిండి అయితే చూడండి, సర్వపిండి అయితే రెడీ అయిపోయింది. కొంచెం ఆయిల్ ఇంకా కొంచెం వేసుకున్నా పర్లేదు, కానీ నేనైతే ఎక్కువ ఆయిల్ తినా కాబట్టి కొంచెం లైట్గా వేసుకున్నాను. చూడండి, రెండు అయిపోయాయి గిన్నెలు. రెండిట్లలో సర్వపిండి అయితే రెడీ అయిపోయింది. కొంచెం వేడిగా ఉంది కాబట్టి ఇట్లా ఒక స్పూన్ తీసుకొని చేసుకోవచ్చు, లేకపోతే చేత్తో కూడా తీసుకోవచ్చు. చూడండి, చాలా ఈజీగా వస్తుంది. ఇలా సిమ్లో పెట్టుకుంటే ఇలా మొత్తం ఒకేలాగా కాలుతుందండి. వేడిగా ఎంతో టేస్టీగా ఉండే సర్వపిండి అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇంకో గిన్నెలు కూడా చూద్దాం. ఇదైతే ఇలా చూడండి, చేతితో తీసుకోవచ్చు, ఈజీగా వచ్చేస్తుంది. రెండు గిన్నెలు రెడీ అయిపోయింది. మా పిల్లలైతే వెంబడే తినేసిండ్రు. అక్కడ మళ్ళీ తింటుంది చూడు, చూడండి. ఇట్లా సాయంత్రం పూట స్నాక్స్కు సర్వపిండి అయితే సూపర్ ఉంటుంది. కాబట్టి ఈ వీడియో మీకు అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. అలాగే మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.